శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వతియే నమః శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము మీ రాశులలో జన్మించినటువంటి వారికి అంటే ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితంపైన ప్రభావాన్ని చూపించినటువంటి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తుంటారు కాబట్టి ఈ గ్రహాల యొక్క ప్రభావము రాశిపైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచార ఫలితాలు తెలియజేస్తున్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 2 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 31/10/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచారవశాత్తు సింహరాశిలోకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచరణ జరుగుతోంది. అంటే 24 జాన్యువరి 2027 నుండి 26/6/2027 వరకు మళ్లీ కర్కాటక రాశిలోకి వక్రవిత్యా వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచరము ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. మిథునం, కర్కాటకము, సింహం రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలుంటాయి. ఇది శని యొక్క సంచారాన్ని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు మళ్లీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచరము ఈ పరభవనామ సంవత్సరంలో ఉంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్లు సంచరిస్తున్నటువంటి స్థానం యొక్క ప్రభావము ఆ జాతకునిపైన ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. జాతకునిపైన ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కర్కాటక రాశివారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా తర్వాత ఈ సంవత్సరము ప్రారంభము అయినటువంటి రోజు ఆధారంగా చేసుకుని ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, రాజావమానాలు నిర్ణయింపబడతాయి. అయితే ఈ కర్కాటక రాశివారికి ఈ సంవత్సరము ఆదాయం 2, వ్యయం 11గా ఉన్నది. అంటే ఆదాయం చాలా తక్కువగా ఉంది, ఖర్చు మట్టుకు ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంత ఖర్చులపై నియంత్రణ అనేటువంటిది అవసరమనే విషయం మనకు తెలియచేస్తుంది. ఇక రాజపూజ్య 4, రాజావమానము 7గా ఉంది. ఇది కూడాను కొంత మనం సక్సెస్ పైన మనసు నిలిపాలి. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్లకు ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ప్రారంభంలో ద్వాదశ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. తదనంతరం జన్మస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. తదనంతరం ధనస్థానం ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ద్వాదశ జన్మస్థానాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలనిస్తాయి. ద్వితీయ స్థానం గోచారరీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలనిస్తాయి. ఇక శని భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో ఈ సంవత్సరం మొత్తం కూడాను సంచరిస్తున్నాడు. ప్రతికూలమైనటువంటివి ఫలితాలున్నాయి. ఇక అష్టమ స్థానంలో రాహువు. ప్రారంభంలో రాహువు చాలా ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరము రాహువు సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అది కూడాను ప్రతికూలం. మళ్లీ జన్మస్థానంలో కేతువు ప్రవేశిస్తున్నాడు. ఇది కూడాను ప్రతికూలమైనటువంటి సంచారము. కాని ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరం అనే విషయాన్ని ప్రధానంగా మనం చూసినట్టయితే కర్కాటక రాశివారికి ఓవరాల్గా చాలా ఆలోచించి అంటే ఆత్మ పరీక్షణతో మనము ముందుకు వెళ్లవలసినటువంటి సంవత్సరం.
అంటే మనం ఏం చేస్తున్నాము, గతంలో ఏం చేశాము, ఎలా చేస్తే బావుంటుంది, ఏ స్టెప్స్ తీసుకోవాలి, సాధకాలు బాధకాలు ఇవన్నీ కూడాను మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సంవత్సరం. ఇక గురువు మిత్రరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే ద్వాదశ స్థానమవుతుంది. ద్వాదశ స్థానంలో మనకు ఖర్చులు పెట్టిస్తాడు సహజంగా. శుభగ్రహము ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక శుభమూలకంగా ఖర్చులు పెరిగే అవకాశాలుంటాయి. అయితే అందులో కూడాను మీరు కొంత జాగ్రత్త వహించడం చాలా అవసరము. ఇక మానసిక బలాన్ని మీరు పెంచుకోవాలి. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు ఒక పక్కన జరుగుతున్నప్పుడు మనసు లోపల అనవసరమైనటువంటి ఆలోచనలు, ఆత్మవిశ్వాసము సన్నగిల్లడము, ఏ పని చేసినప్పటికీ ఇన్ని దుబారా ఖర్చవుతుంది అనేటువంటి ఒక మనస్తత్వము డెవలప్ చేసినప్పటికీ ఇవి రెండోసారి ఖర్చవుతుంది అనేటువంటి ఒక మనస్తత్వం డెవలప్ అవుతుంది. ఇంకా ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా గతంలో జరిగినటువంటి సంఘటనలు, గతంలో జరిగినటువంటి మంచి చెడులు అన్నీ కూడాను స్ఫురణకొస్తాయి. అది ఒక రకంగా మంచిదే. దాని మూలకంగా మనం భవిష్యత్తులో మంచి స్టెప్స్ తీసుకోవడానికి, కరెక్షన్ ఫ్యాక్టర్స్ని ఉపయోగించి మళ్లీ మంచి పనులు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఇక ద్వాదశ స్థానంలో నుండి జన్మస్థానానికి వస్తున్నాడు జూన్ 1వ తారీఖున. అంటే జూన్ తర్వాత అక్కడ నుండి గురువు కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నాడు. అంటే జన్మస్థానం అవుతుంది. జన్మస్థానం గోచార రీతిగా ప్రతికూలమే అయినప్పటికీ ఉచ్చస్థానం కనుక కొంత జీవితంలో మలుపులు తీసుకొచ్చేటువంటి అవకాశాలున్నాయి. అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో మార్పులు కానివ్వండి, వ్యాపారస్తులకు కొత్త వ్యాపారం ప్రారంభించాల్సి అనేటువంటి మనస్తత్వము డెవలప్ కావడము, ఇలాంటి చాలా విషయాల లోపల కొంత మలుకుతో కూడుకున్నటువంటి సమయము అక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఆత్మవిశ్వాసం మట్టుకు గణనీయంగా పెరుగుతుంది. మీపైన మీకు నమ్మకం పెరుగుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి విషయము. పూర్వమున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. కొత్త అవకాశాలు కూడాను వస్తాయి. ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఇక మీ యొక్క ఆలోచన విధానం లోపల మార్పు వస్తుంది. మంచి నిర్ణయాలను తీసుకుంటారు. సమయస్ఫూర్తితో అడుగులు వేస్తారు. సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రమోషన్ రావడము లేదా ఉన్నటువంటి హోదాలలో మార్పు రావడం కూడాను సంభవించే అవకాశాలున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక దాని తర్వాత మళ్లీ సింహరాశిలోకి గురువు ప్రవేశిస్తున్నాడు. అంటే ద్వితీయ స్థానంలోకి వస్తాడు. ద్వితీయ స్థానంలోకి రావడంతో మనకు చాలా మంచి పనులు ప్రారంభమవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. ఆదాయ మార్గాలు మీకు అనుకోకుండా అందుబాటులోకి వస్తాయి. ఇక కుటుంబం లోపల అందరితో కూడా సఖ్యతతో ఉంటారు. అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థిక భద్రత కొరకై మీరు పొదుపుపై మనస్సు నెలుకుతారు. మీ వాక్కు పట్టిమతొచ్చు. చాలా పనులు జరిగేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక శని యొక్క ప్రభావం ఎలా ఉంది ఈ సంవత్సరం అనే విషయాన్ని మనం చూసినట్టయితే శని భాగ్యస్థానంలో ఉన్నాడు. శని మూలకంగా మనకు పనుల లోపల కొంత నెమ్మదిగా అంటే స్లోనెస్ వచ్చేటటువంటి అవకాశాలున్నాయి. అయినప్పటికీ కలిసి వస్తుంది. ధర్మము, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు ఇలాంటివి చేపట్టేటటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబ పెద్దలు, సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క సాహచర్యం మీకు లభిస్తుంది. వాళ్ల యొక్క ఆశీర్వచనము మూలకంగా మీకు చాలా పనులు నెరవేరేటటువంటి అవకాశాలున్నాయి. ఇకపోతే రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అంటే అష్టమస్థానమవుతుంది. ఈ అష్టమస్థానంలో సంచరించడము ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది. అంటే అప్పులు పెరగడము, రుణాల మూలకంగా ఇబ్బందులు పడడము, ఆకస్మికంగా మనము ఎవరికైతే ఇవ్వవలసినటువంటి స్థితి ఏర్పడుతుందో వాళ్లు మా పైకి రావడము, రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము ఇలాంటివి కూడాను సంభవించే అవకాశాలున్నాయి. లోన్లు మూలకంగా ఇబ్బంది పడతారు. ట్యాక్స్ మూలకంగా పెద్ద మొత్తంలో మనకు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు అనవసరమైనటువంటి ట్యాక్స్ కానివ్వండి, రేట్స్ కానివ్వండి ఇలాంటివి కూడాను సంభవించే అవకాశాలుంటాయి. రాహువు మకరంలోకి ప్రవేశించడము కొంత ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామితో కొంత అభిప్రాయం భేదాలు వచ్చే అవకాశాలుంటాయి. అంటే భార్యతో కొన్ని మనస్పర్ధలు, అభిప్రాయం భేదాలు, వ్యాపారస్తులకు పార్ట్నర్స్తో అభిప్రాయం భేదాలు ఇలా వచ్చే అవకాశాలుంటాయి. కనుక ఓర్పుతో అంటే సహనంతో మీరు వ్యవహరించడము చాలా అవసరము. ఇకపోతే కేతువు సింహంలో సంచరిస్తున్నాడు. తద్వారా ఏమవుతుంది? మీకు ఆ ధర స్థానంలో కేతు ఉండడం మూలకంగా రావాల్సినటువంటి డబ్బు విషయంలో కొంత నిర్లిప్తత ఏర్పడుతుంది. అంటే మీకు డబ్బు రావాల్సి వస్తుంది. వాడి దగ్గర నుంచి, ఒక వ్యక్తి దగ్గర నుంచి మీకు డబ్బు రావాలి. కాని వాడిని అడగటాన్నోన నిర్లిప్తత, సరే ఇస్తాడ్లే అనేటువంటి ఉదాసీనత, ఇలాంటి ప్రభావం మూలకంగా రాబడి ఏమో తగ్గుతుంది.
ఇవ్వడం మాత్రమే మీకొక ఫోర్స్డ్గా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి ఫలితాలుంటాయి. ఇంకా డబ్బు వచ్చినప్పటికీ దాన్ని పొదుపు చేసుకోవడంపై మనసును మీరు పెట్టకుండా ఉండడం మూలకంగా నిలువు అనేటువంటిది ఉండదు. ఇంకా భావోద్వేగాల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటివి అవకాశాలున్నాయి. ఇంక చివర్లో కేతువు కరకట్టల్లోకి వస్తున్నాడు, అంటే పుట్టిన స్థానంలోకి వస్తున్నాడు. పుట్టిన స్థానంలోకి రావడం మూలకంగా కొంత స్వభావరీతుగా కొంత మార్పులు జరిగేటువంటివి అవకాశాలున్నాయి. తాత్వికమైనటువంటివి ఒక విరక్తి భావన అనేటువంటిది మీకు ఏర్పడుతుంది. అంటే ఫిలసాఫికల్గా సరే అదే అవుతుందిలే అనేటువంటి ఒక భావన మీ లోపల పెరుగుతుంది. ఇక ఇతరుల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుంది, కొన్ని విషయాలలో మీకు నష్టాలు జరిగే అవకాశాలున్నాయి. ఇక ఉద్యోగస్తులకు మట్టుకు ఓవరాల్గా ఈ సంవత్సరం చూసినట్టయితే స్థిరతమే కనబడుతుంది. అదే ఒక పాజిటివ్ పాయింట్. ఉద్యోగస్తులకు ఇబ్బంది లేదు. పనిభారము ఎక్కువైనప్పటికీ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు నెమ్మదిగా లాభాలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపార ప్రారంభానికి సరి అయినటువంటివి కాలం మట్టుకు కాదు ఈ సంవత్సరము. ఉన్నదానినే, అంటే చేతిలో ఉన్నటువంటి వ్యాపారంపై మనసు నిలపండి. ఆర్థికంగా, ఆర్థికపరంగా మనం చూసినట్టయితే ఈ సంవత్సరం మధ్య లోపల కొంత ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. చివరలో పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యంపై మీరు మనసు నిలపాలి. ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయడం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. ఇక మాటలపై నియంత్రణ మట్టుకు ఈ సంవత్సరం చాలా అవసరము. ఆరోగ్యంపై మనసు నిలపాలి. ఇకపోతే ఆహార నియమాలు, ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. వీటిని మీరు ఈ సంవత్సరము నిర్లక్ష్యం చేయకూడదు. ఆహార నియమాలు, యోగా, ప్రాణాయామము, ధ్యానము, ఇటువంటివి వాటిపైన మీరు మనసు నిలపడం మూలకంగా ఆరోగ్య సమస్యలను మీకు అనుకూలంగా సమస్యల నుండి విముక్తులై ఆరోగ్యపరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటివి అవకాశాలున్నాయి. మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు కృషి చేస్తే సత్ఫలితాలను పొందేటువంటివి అవకాశం కూడా కనబడుతుంది. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆలస్యమైనప్పటికీ ఇబ్బంది లేదు. సంతానం విషయంలో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల విషయంలో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. అంటే వాళ్లకు మంచి సంస్థలో సీట్లు రావడము, మీ పిల్లల యొక్క వివాహ నిశ్చయం కావడము, సంతానం కొరకు ఎదురుచూస్తున్నటువంటి వాళ్లకు సంతానం కావడము, ఇలాంటివి కొన్ని శుభ ఫలితాలు పిల్లల విషయంలో జరిగేటువంటివి అవకాశాలు ఉన్నాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయంలో ఉన్నటువంటి వారికి మట్టుకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరము. న్యాయ వ్యవహారాల్లో మట్టుకు జాగ్రత్తగా ఉండండి. శత్రువులతో కొంత జాగ్రత్తలు తీసుకోండి. గిట్టని వారితో మీరు అనవసరమైనటువంటివి మాటలు మాట్లాడకుండా ముందుకెళ్లడం మంచిది. మిత్రుల యొక్క సాయం ఈ సంవత్సరం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అంటే మిత్రులు, దగ్గరివాళ్ల యొక్క సాయ సహకారాల మూలకంగా మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే శని 9వ స్థానంలో ఉండడం మూలకంగా మీకు కొన్ని పాఠాలు శని మూలకంగా మీకు కలుగుతాయి. అంటే మీరు ఎంత శ్రమించినప్పటికీ అదృష్టము అనేటువంటివి ఫైనల్గా మనకు కొంత రవంతా తోడైనట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది బాగా పెరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో శని 9వ స్థానంలో ఉండడం మూలకంగా కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే మీకు ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. అయితే మీరు కొంత శ్రమించవలసినటువంటి అవసరం మట్టుకు ఉంది అనే విషయము ఈ గ్రహస్థితి మూలకంగా మనకు తెలుస్తుంది. ఇకపోతే గౌరవము, శిరస్త్రం గూడాను బాగా కలిసి వస్తుంది. మా శిరస్త్రం గూడాను బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా మనము చూసినట్టయితే కరకాటక రాసేవారికి ఈ సంవత్సరము స్థిరాన్నిచ్చేటువంటి సంవత్సరం. అంటే స్థిరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు కొంత జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. గృహస్థితి బాగాలేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జనమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనిష్ఠుడు మన్ను పలిగిస్తాడు.
కాబట్టి దీని నుండి విముక్తులు కావడానికి అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటువంటిది క్రియేట్ చేయడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను శనిష్టడ్డుకు సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం తవిపుత్రం యమాగృచం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం. ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్రపారాయణం మూలకంగా శనిష్ఠుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. అదేవిధంగా రాహువు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహం. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచారరీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలనిస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాలలో ఉన్నప్పుడు మనము రాహుకరకే పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సిమికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి. దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి. అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి. మాతృమూర్తిని సేవించినట్టయితే లభిస్తుంది. కల్లుని సేవించండి. మాతృమూర్తిని సేవించినట్టయితే రాహుమూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరమవుతుంది. అదేవిధంగా కేతువు 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలనిస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాల్లో సంచలిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది. మరి కేతువుకి ఏం చెయ్యాలి ఈ మూలమంత్రము అనంటే ఫలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం గూడాను చదువుకోండి. గణపతిని సేవించండి. ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడతాడు. అంటే విరక్తి అనేటువంటిది మనిషిలో కలా డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పనిచేయలేం. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం గూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటివి. కనుక ఈ 4 గ్రహాలు అనానుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ వీడియో చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ విశ్లేషణ, మా వివరణ నచ్చినట్లయితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేయండి. మీ వీడియోను స్నేహితులకు షేర్ చేయండి. బహుశా ఈ సమాచారం వారి సమయాన్ని కాపాడవచ్చు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.